జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటదటే ఓకేనా మీకు అందరికి కూడా తెలుసు ఉత్తరప్రదేశ్ లో మొన్నటి వరకు కూడా గూండా రాజు అయితే నడిచింది గూండా రాజు అంటే అలాంటి గూండా రాజు కాదు ఉత్తరప్రదేశ్ లో వీధికి ఒక రౌడీ పేటకు ఒక గోండా ఊరికి ఒక గ్యాంగ్స్టర్ ఏమే జిల్లాకు ఒక మాఫియా ముఠ అయితే ఉంటానన్నమాట ఇకపోతే ఈ ఉత్తరప్రదేశ్ లో సాధారణ ప్రజలు బ్రతకడానికి కూడా అప్పట్లో ఏ మాత్రం కూడా సరైన పరిస్థితులు అయితే ఉండేటి కాదు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు కిడ్నాప్లు అన్ని కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా కిడ్నాప్ల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లో జరిగిన కిడ్నాప్లు మరే రాష్ట్రంలో కూడా జరిగేటి కాదు ఒక బీహార్ లో తెప్పించింది ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో డబ్బున్న కుటుంబాలు చాలానే ఉంటాయి ఏమే ఆ డబ్బున్న కుటుంబాలకు చెందినటువంటి పిల్లలను కిడ్నాపులు చేసేది వాళ్ళ నుంచి ₹1,00,000 దండుకుంటా ఉన్నారు చూడండి ఇక ఈ విషయం పోలీసులకు చెప్తే ఆ పిల్లవాడి పరిస్థితి ఇంక అంతే సంగతిలో ఇంక మర్చిపోవాల్సిందే ఇక ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు అనేటి అసలు నువ్వు భూతద్దం పెట్టి ఎత్తుకున్నా కూడా నీకు కనపడవు ఇక్కడ పోలీసింగ్ అంటే ఒక పెద్ద జోక్ మాదిరి ఉండిందనమాట సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ స్టేషన్ లోనే ఈ గ్యాంగ్స్టర్లు అంతా కూడా సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు మీకు ఒక విషయం గుర్తున్నదో లేదో 1990లో 90s లో మన తెలుగులో భారత బంద్ అనే ఒక సినిమా ఒకటి వచ్చింది ఏమే ఉత్తరప్రదేశ్ లో అప్పట్లో ప్రభుత్వాలు అదే విధంగా అత్యంత క్రూరంగా ఉంటా ఉన్నాయి అనమాట ఇక రాజకీయ నాయకులు ప్రజలందరినీ కూడా కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా విడదీసి పెత్తనం దొబ్బుతా ఉన్నారు ఇక రైతుల పరిస్థితి అయితే ఇంకా వాళ్ళకైతే దిక్కు దివానంలే ఆ మారునిందనమాట రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర అసలే ఉండేది కాదు పండించిన పంటలో కొంత భాగం వచ్చేసి గుండాలకు ఇవ్వాలా కొంత భాగం వచ్చేసి రాజకీయ నాయకులకు ఇవ్వాలా అలాగే పోలీసు వాళ్ళు కూడా మామూలు ఇవ్వాల్సి వచ్చేదన్నమాట ఇక బ్రోకర్లు అయితే రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు వీళ్లకు ఉత్తరప్రదేశ్ లోని గ్యాంగ్స్టర్లు మాఫియా ముఠాలు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఎవరికి ఈ డెకాట్ బ్యాచ్ అంతటి కూడా ఈ గ్యాంగ్స్టర్లు ఎంత రేటు చెప్తే అంతే రేటింగ్గా సచ్చినట్టు ఇంక రైతులైతే వాళ్ళు పండించిన పంటను ఇంకా అమ్ముకోవాల్సిందే ఇంక లేదంటే ఇంక వీడి పని అయిపోయినట్టు ఇంకా లేపేస్తారు ఇక ఈ స్మగ్లింగ్ ఆయుధాల తయారీ బాంబుల తయారీ అనేటివి ఉత్తరప్రదేశ్ లో సర్వసాధారణం అనమాట చాలా కామన్ థింగ్ సరిగ్గా అలాంటి సమయంలోనే 2017లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించింది ఇక మన యోగి ఆదిత్యనాథ్ గారిని బీజేపీ హైకమాండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది అద్భుతమైన నిర్ణయం ఇది చెప్పాలంటే మామూలు నిర్ణయం కాదు అంతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే యోగి ఆదిత్యనాథ్ గారు తన మార్కు పాలన అయితే ప్రారంభించారు రౌడీలు గుండాలు కూనికోర్లు క్రిమినల్స్ మాఫియా ముఠాలు జిహాదీలు మొత్తాన్ని కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిపోండి లేదా చావండి అంట తన మొదటి రోజే యోగి ఆదిత్యనాథ్ గారు హెచ్చరికలు జారీ చేశారు చూడండి మామూలుగా కాదు సింహగర్జన కానీ ఉత్తరప్రదేశ్లో అప్పటికే బలిసిపోయినటువంటి ఏది మామూలు కాదు బలిసిపోయినటువంటి ఈ గ్యాంగ్స్టర్లు ఈ యోగి ఆదిత్యనాథ్ గారి మాటలో పేడచెవిని పెట్టారు సాధువు కాషాయ గొడ్డలు వేసుకునేవాడు ఈయన మమ్మల్ని ఏం చేస్తాడో ఏం చేయగలుగుతాడని చెప్పేసి మంచి మతంలో ఉన్నారు తాము చేసేటటువంటి దౌర్జన్యాలను దుర్మార్గాలను మళ్ళీ కంటిన్యూ చేశారనమాట ఆపలా ఏమే దీంతో యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే పోలీసు వాళ్ళలో నిజాయితీగా ధైర్యంగా డైనమిక్ గా ఉండేటటువంటి పోలీసు వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్లతో కలిసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్ అయితే ప్రారంభించారు అర్థమవుతుందా అంతే ఇక ఎన్కౌంటర్ పర్వం అయితే స్టార్ట్ అయింది దీని మన దొరికినట్టు కూరగాయలు దొరికినట్టు గ్యాంగ్స్టర్లు అయితే ఎన్కౌంటర్ చేసాగినారు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు వరుసపెట్టి ఎన్కౌంటర్ చేయడం మొదలుపెట్టినారు ఈ విధంగా గత 8 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఏకంగా 14,973 ఎన్కౌంటర్లు అయితే జరిగినాయి మామూలుగా కాదు గంగమ్మ జాతరకు బలిచ్చినట్టే ఆ మాదిరి కదా ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు కరుడుగట్టేటువంటి 238 మంది గ్యాంగ్స్టర్లు అయితే కుక్క సాగు తెచ్చారు అంతేకాకుండా 9,467 మంది క్రిమినల్స్ కు ఒక కాలు లేకపోతే 2 కాళ్ళు కూడా పోయి మంచాన పడినారు అది పరిస్థితి ఈ విధంగా ఎన్కౌంటర్లు చేయబడినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేరస్తులు కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం అమాయకుల మీద ఎక్కడా కూడా జరగల అంతా కూడా ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీదనే అంటే దీన్ని బట్టి ఉత్తరప్రదేశ్లో 10,000కు పైగా ఈ గ్యాంగ్స్టర్లు క్రిమినల్స్ ఉన్నారన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఉత్తరప్రదేశ్ డీజీపీ అటువంటి రాజీవ్ కృష్ణ మీడియా ముందు వెల్లడించాడు ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారి పర్యవేక్షణలోనే జరిగినట్టు ఉత్తరప్రదేశ్ డీజీపీ వెల్లడించడం ఇక్కడ కీలక అంశం అర్థమవుతుందా మొత్తం మీద ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో యోగి దెబ్బకు ఈ శాంతి భద్రతలు
అన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. దందాలు, దోపిడీలు, కిడ్నాప్లు, హత్యలు చేసే వాళ్ళంతా కూడా సావడమో లేకపోతే జైల్లో ఉండడమో లేక కాళ్ళు పోగొట్టుకొని మంచాన పడ్డమో జరిగింది. మొత్తానికి ట్రీట్మెంట్ భలే ఉన్నది కదా, యోగి ట్రీట్మెంట్ ఆ లెవెలే వేర్లే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. అయితే ఒక రాష్ట్రంలో ఇన్ని ఎన్కౌంటర్లు జరగడం ప్రపంచంలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? అది విషయం. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదట మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.